ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, కాలుడిపై విజయం పొందడం అన్నమాట. అంటే సమయంపై. ఎప్పుడు విజయం పొందుతాం? ఎప్పుడైతే మనలో వ్యర్థ సంకల్పాలు నడవో అప్పుడు సమయంపై విజయాన్ని పొందుతాం. అవ్యక్త స్థితి అంటే బాబా సమాన స్థితిగా అవడం అన్నమాట. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అవ్యక్త కలయిక అని దేనిని అంటారు? ఎవరితో కలయిక జరుగుతుందో వారు సమానంగా అవ్వాల్సే ఉంటుంది. కనుక అవ్యక్త కలయిక అంటే బాబా సమానంగా అవ్యక్త రూపధారిగా అవ్వాలి. అలా అయ్యారా? బాబా అడుగుతున్నారు. వ్యక్త దేశం యొక్క వ్యక్త దేహం యొక్క మరియు వ్యర్థ వస్తువుల యొక్క ఆకర్షణ కొద్దిగా కూడా తమ వైపు ఆకర్షితం చేసుకోకూడదు. ఇటువంటి స్థితి తయారు చేసుకున్నారా? మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏమిటంటే నీతోనే వింటాను మరియు నీతోనే మాట్లాడతాను అని ఈ ప్రతిజ్ఞ నిలుపుకునేటందుకు రాత్రి పగులు ఎప్పటి వరకు అవ్యక్తి లేదా నిరాకార స్థితులు అవ్వరో అప్పటి వరకు బామ్దాదతో వెంట ఉండే అనుభవం చేసుకోగలరా? అంటే ప్రతిజ్ఞ నిలుపుకోగలరా? నిలుపుకోలేము కదా. రోజంతట్లో ఎంత సమయం ఈ ప్రతిజ్ఞ నిలుపుకుంటున్నారు? నీతోనే ఉంటాను, నీతోనే తింటాను, నీతోనే మాట్లాడతాను, బాబా సమాన స్థితిగా అవ్యక్త స్థితిగా ఉంటాను, ఏ వస్తు వైభవపై ఆకర్షితం కాను. ఈ ప్రతిజ్ఞ ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు? ఎవరితో కలయిక జరుగుతుందో ఆ స్థానంలో ఆ స్థితి స్వయం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం మరి స్థితి రెండు మారుతూ ఉంటాయి. అప్పుడు ఈ ప్రతిజ్ఞ నిలుపుకోగలరు. వ్యక్తభావంలోకి రావటం ఏదో ఒక వ్యక్తి లేదా వస్తువుపై భావన ఉండటం అంటే మీరు ప్రియమైన వారు, మంచివారు అని వ్యక్తి మరియు వస్తువుపై ఈ భావన ఉండటం అంటే ఇది కామన్ రూపంగా అయిపోతుంది. ఎప్పటి వరకు కామన ఉంటుందో అప్పటి వరకు మాయను సంపూర్ణంగా ఎదుర్కోలేరు. ఎప్పటి వరకు ఎదుర్కోలేరు అంతవరకు సమానంగా కాలేరు. అంటే ప్రతిజ్ఞను నిలుపుకోలేరు అని అంటున్నారు పరమాత్మ. మరి ఎదుర్కోవాలి కదా మాయని, వ్యర్థ సంకల్పాలని. అప్పుడే సమర్థంగా చేసుకుంటాం. అప్పుడే బాబా స్థితి మన స్థితి సమానంగా తయారవుతుంది. మరి ఈ విధంగా తయారవుతారు కదా, ప్రతిజ్ఞ నిలుపుకుంటారు కదా అని అడుగుతున్నారు బాబా. అచ్చా.